మైటీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే పక్కన బెల్ సింబల్ని గంట గణగణ మోగించండి. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత విలువైనటువంటిది, అత్యంత అవసరమైనటువంటిది వ్యవసాయం. ఈ వ్యవసాయం రైతన్న, వీళ్ళ కష్టాలు, వీళ్ళ నష్టాలు, వీళ్ళు పడుతున్న బాధలు, వీటి గురించి మనం చర్చిద్దాం. మైటీ ప్రేక్షకులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని కూడా వీలైతే ఈ వీడియో చూడమని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చాలా ఈజీ పరిష్కారాలు, చాలా సునాయాసమైనటువంటి పరిష్కారాలు ఉన్నటువంటి వ్యవసాయాన్ని వీళ్ళు చిన్న భిన్నం చేసేసి ఛిద్రం చేసేస్తున్నారు. రైతు జీవితం అంటే అమ్మో అలాంటి జీవితం మాకు వద్దు అనిపించేట్టుగా చేస్తున్నారు పాలకులందరూ కూడా. ప్రతి ఒక్క ప్రభుత్వం, వీళ్ళు వాళ్ళని కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పటి బీజేపీ ప్రభుత్వంతో సహా రాష్ట్రంలో వచ్చిన అన్ని ప్రభుత్వాలు కూడా రైతులని కక్షపూరితంగా ఒక వ్యూహం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం రైతుని, వ్యవసాయాన్ని నిర్మూలిస్తున్నారు. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత మనం ఎప్పుడైతే తినడానికి తిండి దొరకదో, డబ్బులున్నా, ఇంకోటి కొనగలిగిన కెపాసిటీ ఉన్నా, ఎప్పుడైతే మనకి వ్యవసాయోత్పత్తులు దొరకవో ఆనాడు తెలిసి వస్తుంది మనకి ఇవాళ మనం ఏం కోల్పోతున్నాం, ఏం తప్పు చేస్తున్నాం అనేది. వ్యవసాయంలో ఒక 4-5 మార్పులు తీసుకొస్తే చాలు, ఇంకా ఏ రైతుకి జీవితంలో కష్టం అనేది ఉండదు. ఎప్పటికీ కూడా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏ రాజకీయ పార్టీకి కూడా రైతుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఎలక్షన్కి వెళ్ళేటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి రాజకీయ పార్టీ ముందు రైతుల గురించి మాట్లాడుతుంది. సో రైతుకి ఏం చేస్తే జీవితానికి శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఒక 5-6 ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జీవితానికి సరిపడ పరిష్కారం దొరికేస్తుంది. మొట్టమొదట రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎకరాల ప్రకారం విభజించాలి వాళ్ళని. ఎకరం రైతా, 5 ఎకరాల రైతా, 10 ఎకరాల రైతా, 15 ఎకరాల, 20 ఎకరాల. మనం పట్టించుకోవాల్సింది 5 ఎకరాల రైతు వరకు మాత్రమే, లేదా మహా అయితే 10 ఎకరాల రైతు, ఆ ప్రాంతాన్ని బట్టి, అక్కడ అతను పండించే పంటను బట్టి. 10 ఎకరాల పైబడినటువంటి రైతు గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతను ఆల్రెడీ స్థిరపడినట్టు లెక్కే. అలానే అతన్ని గాలికి వదిలేయమని నేను చెప్పట్లేదు, లేకపోతే అతన్ని మామూలుగా కమర్షియల్ వాళ్ళలాగా లెక్కేమని, ఇండస్ట్రియలిస్ట్ లాగా లెక్కేమని నేను చెప్పట్లేదు. అతనికి ఇవ్వాల్సిన రైతులు, అతనికి ఇవ్వాల్సిన వెసులుబాట్లు కూడా అతనికి ఇవ్వాలి. కానీ మనం పట్టించుకుని అనుక్షణం గమనించుకోవాల్సింది మాత్రం 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుని. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందుతున్న విషయం ఏంటంటే కౌలు రైతులు. ఈ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ఈ పార్టీలు కూడా, ఈ కూటమి ప్రభుత్వం కూడా కౌలు రైతులు పేరు తీయకుండా అధికారంలోకి రాలేదు. కానీ వచ్చాక చేసింది ఏమీ లేదు. కౌలు రైతులు ఒక రకంగా చెప్పాలంటే అసలు రైతు కంటే కూడా ముఖ్యం మనకి. ఎందుకంటే అసలు రైతుకి భూమి ఉంది కాబట్టి ఆ భూమి మీద వచ్చే ఆదాయంతో ఏదో రకంగా బతుకుతాడు అతను. కానీ కౌలుకి అంటే అద్దెకి తీసుకుని, భూమిని అద్దెకి తీసుకుని వ్యవసాయం చేసేవాడు ఎక్కడికి వెళ్ళాలి? సో ఒక సామాన్యుడు అధికారంలోకి వచ్చాడు అనుకోండి, అంటే ఈ మధ్య అక్కడక్కడ వినిపిస్తోంది, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడ కొత్తగా పార్టీలు రాబోతున్నాయి, ప్రజల్లోంచి పార్టీలు పుడుతున్నాయి, పుట్టబోతున్నాయి, సామాన్యుడు ఒక పార్టీని పెట్టబోతున్నాడు అనేటువంటిది చాలా చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి విషయం. సో ఒక సామాన్యుడు అధికారంలోకి వచ్చాడు, లేకపోతే ఎవరైనా అధికారంలోకి వచ్చారు. రైతుకి ఎంత భూమి ఉందో దాని విలువలో 50% వరకు అతనికి ఎప్పటికీ కూడా అలా అడిగిన వెంటనే వచ్చే విధంగా రుణాన్ని ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం గ్రామీణ బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇవ్వాలి. ఎందుకంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో, జాతీయ బ్యాంకులు రైతుకు గౌరవం లేదు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా ఇండస్ట్రియలిస్ట్ వైపులే మొగ్గు చూపిస్తారు. ₹1 పైన రుణం తీసుకున్న వాళ్ళకే వాళ్ళు గౌరవం ఇస్తారు. ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకుల్ని వృద్ధి చేయాలి. గ్రామీణ బ్యాంకుల యొక్క వాళ్ళ కెపాసిటీని పెంచాలి. రైతుకి ఎక్స్క్లూజివ్గా ప్రతి ఒక్క రైతు పాస్ పుస్తకాన్ని ముందే వెరిఫై చేసి, పాస్ పుస్తకం, అడంగలు, ఇంకా ఏవైతే ఉంటాయో పహాణీలు, ఇవన్నీ కూడా ముందే వాళ్ళు అప్డేట్ చేసుకుని, వాళ్ళ సిస్టమ్స్లో అప్డేట్ చేసుకుని దానికి ఒక విలువ కట్టి, ఆ భూమి విలువ, వ్యవసాయ భూమి యొక్క విలువ ముందే పుస్తక రూపంలోనో లేకపోతే ఒక డేటా రూపంలోనో దాన్ని పెట్టుకుని, ఆ విలువ ప్రకారం అతను ఎప్పుడైతే అప్పుడు ఆ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ, ఆ వ్యవసాయ రుణం, అగ్రికల్చర్ లోను అతనికి భూమి విలువలో కనీసం 50% ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే, మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఎలాగైతే మీరు అన్ని పారామీటర్స్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని వేసుకుంటున్నారో, రైతుకు రుణం ఇచ్చేటప్పుడు ఒక విషయం మర్చిపోతున్నారు. అతని పంట కనీసం 6 నెలలు పడుతుంది చేతికి రావడానికి. సంవత్సరానికి 2 పంటలు వేసాడు అనుకుంటే, వరి కానీ ఏదైనా సరే, ఒక పంట చేతికి రావడానికి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల్లో అతనికి ఏమీ ఆదాయం ఉండదు. సరే మరి ఇల్లు ఎలా గడవాలి? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. అది రైతుని అడిగితే చెప్తాడు. సో అతనికి 50% ల్యాండ్లో, వాల్యూ ఆఫ్ ది ల్యాండ్లో మీరు కనుక రుణం ఏర్పాటు చేస్తే, అతని పంట చేతికి రాగానే మీరు ఒక ధర నిర్ణయించండి. అంటే ప్రభుత్వం ఒక ధర నిర్ణయించండి. ఆ ధర ప్రకారం మీరు కొనడానికి సిద్ధంగా ఉండండి.
రైతు లేదండి మీ ధర నాకు నచ్చలేదు, మీ ధర నాకు గిట్టుబాటు కాదు, ప్రభుత్వ ధరకి నేను అమ్మలేను, నేను ఇంకో ఎవరికి అమ్ముకుంటానంటే అమ్ముకునే వెసులుబాటు క్రియేట్ చేయండి. అతను ఎవరికైనా అమ్ముకొనివ్వండి. మీ దగ్గర రుణం తీసుకుంటే ఆ రుణాన్ని మీరు జమేసుకుని మిగతా అది అతనికి వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేయొచ్చు. ఇదంతా చాలా ఈజీ ప్రక్రియ. ఎందుకంటే మార్ట్గేజ్లో ఉంటుంది కదా ల్యాండ్. సో ఆ ల్యాండ్లోంచి వచ్చిన ఈల్డ్ మీ ద్వారానే ఎవరికి అమ్మాలన్నా కూడా అతను అమ్మాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు మీ దగ్గర అమ్మకుండా రిలయన్స్ అంబానీకి అమ్మాలని అనుకోండి, అంబానీ మీ డబ్బులు మీకు కట్టేసేసి బ్యాలెన్స్ అమౌంట్ రైతుకి ఇస్తాడు. చాలా ఈజీ ప్రక్రియ ఇది, చాలా కామన్గా జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం నిన్న డిస్కస్ చేసుకునే విధంగా ప్రతి 15 కిలోమీటర్లకి ప్రతి 30 కిలోమీటర్లకి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టాలి. ఈ కోల్డ్ స్టోరేజ్ ఎందుకు కట్టాలంటే, ఉదాహరణకి అతను అంబానీ దగ్గర అమ్మడానికి ప్రయత్నం చేశాడు, ఎక్కువ ధర అతను ఆశ చూపించి చివరికి కొనలేదు. సో పంటను ఏం చేయాలి, ఇతను ఎక్కడో ఒకటి దాచుకోవాలి. ఆ పెరిషబుల్ గూడ్స్ అంటారు, అంటే కూరగాయలు, వాటి తాజాదనం పోయే లోపల వాటిని మనం కోల్డ్ స్టోరేజ్కి తరలించాలి. ఉదాహరణకి టమాటాలు, కరివేపాకు, లేకపోతే కొత్తిమీర, ఇట్లాంటి ఆకుకూరలు కానీ ఏదైనా వెంటనే పాడైపోయేటట్టు కాయగూరలు కానీ అతను అనుకున్న చోట అమ్మలేని పరిస్థితుల్లో వెంటనే అది కోల్డ్ స్టోరేజ్ పంపిస్తే తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటువంటి మద్దతు ధరకి అతనికి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ వస్తువు కూడా వృధా కాదండి. ప్రతి వస్తువుకి, ప్రతి వ్యవసాయోత్పత్తికి అఖండమైనటువంటి డిమాండ్ ఉంది. ఓన్లీ ప్లానింగ్ లోపం లేదా కావాలని చేస్తున్నటువంటి వైనం. సో కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వ ధర ప్రకారం అతను ప్రభుత్వానికి అమ్మేస్తాడు. అతన్ని ఏదైతే రుణం ఉంటుందో, ప్రభుత్వానికి రుణపడి ఉంటాడో, ఏదైతే రుణం తీసుకున్నాడో దాన్ని మినహాయించుకుని మిగతా డబ్బులు రైతుకి ఇచ్చేస్తారు. ఇది కాకుండా రైతుకు చేయాల్సిన పని ఏంటంటే, పంట వేశాడు, రుణం ఇచ్చారు, పంట వేశాడు, కానీ పంట రకరకాల కారణాల వల్ల నాశనం అయిపోయింది. ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు, పురుగు పుట్ర వల్ల కావచ్చు, మానవ తప్పిదాల వల్ల కావచ్చు, దేనివల్లనే కావచ్చు. సో పంట అనుకోకుండా చేతికి రాలేదు. మరి అతనికి బీమా కావాలి కదా, అతని జీవితానికి బీమా కావాలి, పంట బీమా కావాలి. సో మీరు రుణం ఇచ్చేటప్పుడే రైతుకి ఇది కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రీమియము సాధ్యమైనంత వరకు కూడా ప్రభుత్వమే భరించాలి. ఉచిత బీమా ఇవ్వాలి రైతుకి. మనం ఎలాగైతే మిలిటరీ వాళ్ళు కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నామో, పోరంబోకులంటే పార్లమెంట్ మెంబర్స్ కొంతమందికి అక్కడ కొన్ని వెసులుబాట్లు ఎలా అయితే కల్పిస్తున్నామో, అతని పార్లమెంట్ పదవి నుంచి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పదవి నుంచి పోయిన తర్వాత కూడా, అంటే ఓడిపోయిన తర్వాత కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అతనికి కొన్ని వస్తువులు ఎలా అయితే కల్పిస్తున్నామో దానికంటే కొన్ని వేల రెట్లు గౌరవనీయమైన వ్యక్తి కదండి రైతు అంటే. సో అలాగే మన సమాజంలో చాలా మందికి అర్హత లేనటువంటి వాళ్ళకి అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం రైతుకి ఇలాంటి సదుపాయాలు ఖచ్చితంగా కల్పించి తీరాలి. ఉచిత బీమా ఇవ్వాలి. ఒకవేళ అతనికి పంట చేతికి రాకపోతే, పంట కోసే సమయానికి, పంట చేతికి వచ్చే సమయానికి ఏదైనా కారణం చేత అతని పంట చేతికి రాకపోతే ఈ బీమా డబ్బుల్లోంచి రుణాన్ని మనం వసూలు చేసుకోవాలి. రైతుకి చేతికి ఏది అంటకూడదు, అంటే అతని చేతి నుంచి ఏం పడకూడదు. సో పంట మీరు తీసుకున్న తర్వాత, మీరు అమ్మడం ప్రారంభించిన తర్వాత, మీరు అంటే ప్రభుత్వం అమ్మడం ప్రారంభించిన తర్వాత మీరు డిమాండ్ క్రియేట్ చేయగల కెపాసిటీ మీకు ఉంటుంది, రైతుకు ఉండదు. రైతుకి ఎంతసేపు ఆదుర్దా ఉంటుంది, ఆత్రం ఉంటుంది. 6 నెలల పాటు కష్టపడతాడు. ఆ వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ ధరిస్తే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఇదే కదా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది రైతుని. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది ఇక్కడే కదండి. సో ప్రభుత్వం ఒక ధరకి ఇచ్చేసిన తర్వాత, కనీస మద్దతు ధర, ఆ ధరకి ఇచ్చేసిన తర్వాత, మినిమం గ్యారంటీ ప్రైస్కి ఇచ్చేసిన తర్వాత దాన్ని ఎక్కువ ధరకి ఎలా అమ్మాలి, అత్యధిక ధరకి ఎలా అమ్మాలి అనేది ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అది ఎంత పకడ్బందీగా జరగాలి అంటే, కనీసం ఈ వ్యవసాయ శాఖకి 3-4 IAS అధికారులు నియమించాలి. రాష్ట్రంలో 30 జిల్లాలు ఉన్నాయి కదా, 30 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులందరినీ మానిటర్ చేయాలి, అన్ని పొలాలు మానిటర్ చేయాలి, అన్ని పంటల్ని మానిటర్ చేయాలి, అన్ని పంటల ధరలు నిర్ణయించాలంటే కనీసం 3-4 IAS అధికారులు నియమించాలి. మీరు మనం రాష్ట్రాన్ని జోన్లుగా విభజించుకుని, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ విభజించుకుని అక్కడ ప్రతి జోన్లో ఒక IAS ఆఫీసర్ని పెట్టి చాలా మెటిక్యులస్గా, అంటే ఎంత మెటిక్యులస్గా ఉండాలి అంటే, మనిషి జీవితాన్ని నాశనం చేసేటువంటి షేర్ మార్కెట్లో ఎంత పకడ్బందీగా జరుగుతుందో ప్రతి క్షణం అంతకంటే ఎక్కువ పకడ్బందీగా జరగాలి. ఇది ఒక రైతుని మనం కాన్సన్ట్రేట్ చేసి అతన్ని సరైన పద్ధతిలో, అతనికి ఏదైతే అర్హత ఉందో అది ఇవ్వడం ద్వారా మిగతా పనికిమాలిన విషయాలు చాలా వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు. రైతు ఎప్పుడైతే పెరుగుతాడో, వ్యవసాయ ఉత్పత్తులు ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు మిగతా పనికిమాలిన విషయాలన్నీ డౌన్ అవుతాయి. ఓసారి ఇంప్లిమెంట్ చేస్తే చూస్తే తెలుస్తుంది మనకి. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను ఇందాక అన్నటువంటి విధంగా ఓ సామాన్యుడు ప్రభుత్వంలోకి రావాల్సిందే. ఇప్పుడు బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి, రాబోతున్నాయి త్వరలో కొన్ని పార్టీలు. బోడే రామచంద్ర యాదవ్ గారు, లక్ష్మీనారాయణ గారు లాంటి మరీ సామాన్యులు కాకపోయినా సమాజంలో ఒక రకంగా సామాన్యమైనటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు రాజకీయాల్ని. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ
ఆలోచనలు అంతవరకే పరిమితమై ఉండొచ్చు. కానీ ఈసారి వచ్చేటటువంటి వాడు మాత్రం చాలా గట్టివాడు వస్తాడని అలాంటి వాళ్ళందరికీ మనసు చెప్తోంది. సో ఈ వ్యవసాయ ఉత్పత్తులు ప్రభుత్వం డైరెక్ట్గా కొనడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటంటే ఎక్కడికక్కడ సూపర్ మార్కెట్లు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు డీమార్ట్ కానీ, రత్నదీప్ కానీ, విజేత సూపర్ మార్కెట్లు కానీ, ఇంకో ఏవో దిక్కుమాల సూపర్ మార్కెట్లు కానీ రాజ్యం వెళ్తున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులు. అదే ప్రభుత్వం ఓ అమరావతి స్టోర్స్ అనో, ఓ ధాత్రి స్టోర్స్ అనో, ఓ శతాయి స్టోర్స్ అనో ఓపెన్ చేసింది అనుకోండి, నేరుగా రైతు దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనొచ్చు. మనకి మెయిన్ అవే కదండి, బియ్యం, కందిపప్పు, మినపప్పు, ఇవే కదా మనకు కావాల్సింది. ఆ తర్వాతే కదా లక్స్ సోప్ అయినా, శాండల్ పౌడర్ అయినా, ఇంకోటైనా. సో ఈ సూపర్ మార్కెట్లు తెరవడం మూలంగా వచ్చేటువంటి లాభం ఏంటంటే ప్రతి 10,000 మంది జనాభాకి లేదా ప్రతి 20,000 మంది జనాభాకి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి ఈ గవర్నమెంట్ స్టోర్స్ కనుక ఓపెన్ చేస్తే రైతు డైరెక్ట్గా అమ్ముతాడు. తద్వారా దళారీల ఖర్చు మనం అవాయిడ్ చేయొచ్చు. ఎండ్ యూజర్కి తక్కువ ధరలో మనం ప్రతి ఒక్క ఉత్పత్తిని అందించవచ్చు. సెకండ్ పాయింట్, ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో కందిపప్పు, మినపప్పు, బియ్యం, ఇవన్నీ కూడా బాగు చేయడానికి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మరి ఇది బాగు చేసే కదా స్టోర్లో మనం ప్యాకెట్ చేసి అమ్మాల్సింది. సో ఈ బాగు చేసే ప్రక్రియలో కొంతమందికి మళ్ళీ మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. ఆ మ్యాన్ పవర్కి జీవన భృతి దొరుకుతుంది, లైవ్లీహుడ్ దొరుకుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో ఈ స్టోర్స్ ఇక్కడ సక్సెస్ అయితే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పండేటువంటి చాలా పంటలు దేశవ్యాప్తంగా చాలా మందికి అవసరం. మిగతా రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పండే పంటలకి చాలా గిరాకీ ఉంది. చాలా ఉత్పత్తులు, చాలా కొన్ని సరుకులు ఇక్కడ దొరికినట్టుగా వేరే ఊళ్ళలో దొరకవు, వేరే రాష్ట్రాల్లో దొరకవు. సో ఈ స్టోర్స్ని మనం వేరే రాష్ట్రాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఆంధ్రులు ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నారు. ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో ఉండడం కామన్ అవ్వచ్చు. కానీ ఆంధ్ర మీల్స్, ఆంధ్ర స్టోర్స్, సౌత్ ఇండియన్ మీల్స్, సౌత్ ఇండియన్ స్టోర్స్, ఇది ప్రతి ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే చాలా ప్రాచుర్యం చెందింది. ఇది మీరు ఢిల్లీ వెళ్తే ఏపీ భవన్, అలాగే సాగర్ రత్న, ఇట్లాంటి హోటల్స్ వాటికి చాలా గిరాకీ ఉంటుంది, వాటికి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర మీల్స్, ఆంధ్ర రెసిపీస్, ఇవన్నీ కూడా చాలా ఫేమస్. మనం ఇక్కడ వండే పిండి వంటలు, మనం తయారు చేసే పచ్చళ్ళు, వీటన్నిటికీ చాలా గిరాకీ ఉంది. ఒక్క దేశంలోనే కాదండి, విదేశాల్లో కూడా ఆంధ్ర ఉత్పత్తులకి చాలా గిరాకీ ఉంది. సౌత్ ఇండియన్ ఫుడ్లో ఆంధ్రాది ఒక ప్రత్యేకమైన స్థానం. తమిళనాడు ఓ సాంబారు, కర్ణాటక ఓ బిసివేళబాతు, కేరళ వెళ్తే అక్కడ ఏదో ఇంకొక ప్రత్యేకమైనటువంటిది, అవియల్, కూట్, సంథింగ్ ఏదో అట్లా ఏదో ఒకటి రెండు ఐటెంలు మాత్రమే వాళ్ళవి బాగా ప్రాముఖ్యం పొందినట్టు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యేటువంటి గోంగూర, ఆవకాయ, పులిహార, గారెలు, ఇలా ఒకటి కాదు కొన్ని వందలు మన పిండి వంటలు, మన ఆహార పదార్థాలు వేరే రాష్ట్రాల వాళ్ళకి, వేరే దేశాల వాళ్ళకి చాలా ప్రీతికరం. సో ఇలాగ మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే దీని మీద వచ్చే ఆదాయం ఇంకా ఏ వ్యాపారం మీద రాదు ప్రభుత్వానికి. అన్నిటికంటే ముఖ్యంగా రైతు చాలా సుఖంగా బతుకుతాడు, చాలా ఆనందంగా బతుకుతాడు, ఒక ఆర్థిక భరోసాతో బతుకుతాడు. సో ప్రభుత్వాలు ఎంతసేపటికి ఇసుక మాఫియా మీద, లేకపోతే గంజాయి మీద, లేకపోతే ఇంకో వాటి మీద, పనికిమాలిన వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, అంటే ఎందుకంటున్నానంటే ఈ మాట, వాటిని పెంచి పోషిస్తుంది ప్రభుత్వాలే. ఇప్పుడు గంజాయి గురించి పవన్ కళ్యాణ్ టాప్ లేచిపోయే రకంగా ఎన్నో ఉపన్యాసాలు దంచుకొట్టాడు జుట్టిలా ఇలా అనుకుంటూ. కానీ గంజాయి శుభ్రంగా దొరుకుతుంది ఇప్పటికీ కూడా. మీకు తెలుసో తెలీదో, వైజాగ్లో మీకు ఎవరైనా పోలీసులు తెలిసిన వాళ్ళు ఉంటే, మన వ్యక్తిగత స్నేహితులు ఎవరైనా ఉంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగండి ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎక్కడి నుంచి అనుకుంటున్నారు. మన సాక్షాత్తు స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ నుంచి. వ్యవసాయం మీద లేనటువంటి శ్రద్ధ ప్రభుత్వాలకి గంజాయి సాగు మీద శుభ్రంగా ఉంది. అలాగే ఇసుక మాఫీ గురించి భయంకరమైన దద్దరిల్లిపోయేటువంటి చేసిన విధంగా మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇవాళ ఏమన్నా ఇసుక మాఫీ మొత్తం పూర్తిగా అది కంట్రోల్ అయిపోయింది అనుకుంటున్నారా? ఏమి లేదండి. మీరు ఎవరైనా అడగండి. వాళ్ళు ఒక పేరుతో వసూలు చేస్తే వీళ్ళు ఇంకో పేరుతో వసూలు చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, కృష్ణా పరిసర ప్రాంతాల్లో, అంటే ఎక్కడైతే నదులు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇసుక మాఫీ యథేచ్ఛగా సాగుతుంది. మీకు రాజమండ్రిలో నాకు తెలిసినంత వరకు 3 ఉన్నట్టున్నారు. రాజమండ్రి 1 రూరల్, నిడదవోలు, కొవ్వూరు, 4 ఎమ్మెల్యేలు. ఈ 4 ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక మాఫియా జరుగుతోంది. కానీ ఎవరు ప్రశ్నిస్తారు? ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళది కదా. మీరు దుర్గేష్ గారిని ప్రశ్నించగలరా, బుచ్చే చౌదరి గారిని ప్రశ్నించగలరా, లేకపోతే జక్కంపూడి వాళ్ళు, అదే ఆయన ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు, ఆయన ప్రశ్నించగలరా? ఎవరిని ప్రశ్నిస్తారు? ఒక రైతు ఎంపవర్ అయ్యాడంటే రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బంగారం షాపులు కానీ, బట్టల షాపులు కానీ, ఏ షాపులైనా సరే, ఏ వ్యాపారం అయినా సరే సంక్రాంతి టైంలో కళకళలాడుతుంటుంది. ఎందుకంటే రైతు కొనుగోలు చేసే కెపాసిటీ ఉన్న టైం అది. అదే సంవత్సరం అంతా అతనికి కొనుగోలు చేసే కెపాసిటీని మనం కనుక ఇవ్వగలిగితే ఇట్స్ కాల్డ్ ఎంపవర్మెంట్. రైతుని ఎంపవర్ చేయడం మూలంగా మనకు కూడా లాభం.
అదేదో మనం ఏదో దేశ సేవ మానవ సేవ చేస్తున్నాం అని భ్రమలో ఉండక్కర్లేదు. అంటే అందరికీ సేవ చేయడం లేకపోతే ఇంకోటి ఎవరికో సహాయం చేయడం అంటే పెద్ద నచ్చదు కదా. కానీ ఇక్కడ సహాయం చేయట్లా, మనం రైతును ఎంపవర్ చేయడం ద్వారా మన ఎకానమీ పెంచుకుంటున్నాము, మనల్ని మనం బలోపేతం చేసుకుంటున్నాం. మనకి చక్కగా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ దొరుకుతుంది, తక్కువ ధరకు దొరుకుతుంది, దళారీలను మనం అవాయిడ్ చేయొచ్చు, బియ్యం మాఫియాని అరికట్టచ్చు, నిత్యావసరాల మాఫియాని అరికట్టచ్చు, టమాటాలు పారబోసుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి ఇప్పుడు బ్లిస్టర్ ప్యాకింగ్ అని, వ్యాక్యూమ్ ప్యాకింగ్ అని చాలా వచ్చాయి. చాలా టెక్నాలజీ పెరిగింది. మీరు ఈరోజు వండినటువంటి మీకు చాలా ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా ఉంటే ఆ పదార్థాన్ని ఒక డిఫరెంట్ టెక్నాలజీతో ప్యాక్ చేస్తే 6 నెలల తర్వాత కూడా తినగలిగే టెక్నాలజీ వచ్చింది. స్పేస్లోకి తీసుకెళ్లే టెక్నాలజీ అది. సో వ్యవసాయం దండగా అని కొంతమంది కూసిన కారు కూతలు ఆ రోజున ఆనాడు ఉన్నటువంటి ప్రత్యర్థులు ప్రతిపక్షం వాళ్ళు వదిలేశారు. కానీ నాబోటిగాడు ఎవడైనా ఉండుంటే తగిన రీతిలో సమాధానం చెప్పుండేవాడిని. ఒక రైతు కష్టం చూసిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. చూడనంత వరకు పవన్ కళ్యాణ్ సినిమానే బాగుంటుంది. ఓ పవన్ కళ్యాణ్ అంటే పెచ్చన్నటువంటి వాడికి ఒకసారి తీసుకెళ్ళి రైతు కష్టాన్ని చూపిస్తే అప్పుడు వాడికి అర్థమవుతుంది జీవితం అంటే ఏంటనేది. మేము ఇలాంటి కంటెంట్తో మేము ముందుకు రావడానికి మాకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే మెయిన్ కారణం. సో మేము ఇలాంటి విషయాలతోటి మీ ముందుకు రావడానికి, ఇంకా లోతైన పరిశోధనలు చేసి అనేక విషయాలు వెలుగులో తీసుకురావడానికి మీ ప్రోత్సాహం ఎంతైనా అవసరం. మీకు కంటెంట్ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని గంట గణగణ మోగించండి. థ్యాంక్ యూ.